తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం 32వ వార్డులోని ఎస్ఎల్వి శివశ్రీ భద్రగౌరి ఎన్క్లేవ్ లో ఎస్ఎల్వి గ్రూప్ చైర్మన్ అండ్ ఎండి పెన్మెర్స శ్రీనివాసరాజు, సీఈఓ అండ్ డైరెక్టర్ వేగేసిన అప్పల నరసింహారాజు నాని ఆధ్వర్యంలో అపార్ట్మెంట్స్ కమిటీ అధ్యక్షులు పచ్చిగొళ్ల సత్యనారాయణ నేతృత్వంలో వినాయక చవితి పంచమ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాలను పంపిణీ చేశారు. ఏ పండుగైనా అపార్ట్మెంట్ వాసులందరూ కలిసి జరుపుకుంటామని సత్యనారాయణ తెలియజేశారు. మంగళాయ బుధాయ గురు శుక్ర గజాసుడు సరే అన్నాడు. అంతటా గజాసుడు అంగీకరించిన పరమేశ్వరుడు అభ్యంగ స్నానం చేసి తపశక్తితో ఆ బొమ్మకు శ్రీ ఎస్ఎల్వి శివశ్రీ భద్రగౌరి ఎన్క్లేవ్ నందు మనం ప్రతి సంవత్సరం ఈ వినాయక చవితి పండుగ చేసుకుంటున్నాం. ఈ సంవత్సరంతో 5 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఈ రోజు పూజ మన ఏ బ్లాక్ లో 318 ప్లాట్ నెంబర్ యాతం శ్రీవన్నారాయణ శ్రీమతి రమ్య సాయి దంపతులచే పూజ చేయించబడుతుంది. అలాగే మన అపార్ట్మెంట్ వాసులు అందరికి కూడా ఈ వినాయక చతుర్దశి శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను. అలాగే మన ఐక్యత ఎప్పుడు ఇలాగే కొనసాగాలని, మన అందరూ ఆయురారోగ్యాలు ఉండాలని మరీ కోరుకుంటున్నాను. దేవాలయాల అభివృద్ధితోనే గ్రామాలు సుభిక్షంగా ఉంటాయని ప్రముఖ పారిశ్రామికవేత్త టీడీపీ సీనియర్ నాయకులు గొట్టుముక్కల సత్యనారాయణరాజు అన్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని ఆకివీడు శాంతినగర్ లో వేంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టతను గంధం ఉమా తెలియజేశారు. అనంతరం ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న భక్తులతో దాతలకు ఆలయ చైర్మన్ సప్ప మణికంఠ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఓసూరి సత్యనారాయణ, వర్ణక విరాజు, ఓసూరి శ్రీను, అల్లు సాంబతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్వదేవదే హర హర మహాదేవ శంభో శంకర. సమర్థం బ్రహ్మ గోర్భవ సురాభో ఈశాన సర్వవిజ్ఞానం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోదతే రాష్ట్రందార చక్రందార యామి జామరలి యామి యామర గ్రామంలో వేంచేసి ఉన్న చవితి సందర్భంగా అందరికీ వరసిద్ధి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ వినాయకుడి గుడి పూజ్యులు మన ఆదినారాయణ గారు ఆశీస్సులతో ఈ గుడిని నిర్మించడం జరిగింది. ఆ రోజుని ప్రజలు సహకరించడానికి మామూలుగా కాదు, ఎవరికి డబ్బులు ప్రతి ఒక్కరూ కూడా బయట నుంచి శాలరీల్లో తీసి ఈ గుడికి చందాలు కూడా ఇచ్చారు. అంటే బయట విలేజెస్ కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. అంటే దాన్ని నిర్మించిన టైం అటువంటి. అలాగే ఆ వినాయకుడు కూడా అందరికీ గ్రామానికి కూడా చక్కని అభివృద్ధి పదంలో అందరినీ ఆశీస్సులు అందిస్తూ, అలాగే ఆయురారోగ్యాలు కూడా ప్రసాదిస్తూ చక్కగా మన గ్రామాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆయన రుణం మనం తీర్చుకోవాలంటే మన ఆకివీడు ప్రజలందరూ ఈ వినాయకుడి గుడికి వచ్చి ఆయన్ని దర్శనం చేసుకెళ్తే చాలు. ఎందుకంటే ఆయన ఆశీస్సు తీసుకుంటే అదే అభివృద్ధి. అందుచేత ఈ అవకాశం ఇచ్చిన కమిటీ వారికి, అలాగే ఇక్కడ పెద్దలకి, ఈ పరిసరాల్లో ఉన్న అందరికీ ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
వచ్చిన పెద్దలందరూ కూడా వినాయక శుభాకాంక్షలు. ఈ 2006లో ఈ గుడి పునర్నిర్మాణం జరిగింది. అప్పుడు ఉన్న దాతలకు ఈ రోజు వరకు ఈ గుడి డెవలప్మెంట్ ఇచ్చిన దాతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అండి. ఎదురుగా ఇలా వినాయక చవితి ఎన్నో జరుపుకోవాలని, దాతలను సహకరించాలని, ఐశ్వర్యాలతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. 2006 నుంచి కూడా మన దీనికి ప్రెసిడెంట్గా, ఆలయ నిర్మాణ కమిటీ ప్రెసిడెంట్గా ఉమా గారు ప్రసాద్ వస్తున్నారు. అలాగే ఉత్సవ కమిటీ ప్రతి 2 సంవత్సరాలకి మార్చడం జరుగుతుంది. అలాగే నూతన కమిటీ ఈ సంవత్సరం మరి అధ్యక్షుల కింద సప్ప మడిగంటి గారిని నియమించడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో మరి 2 సంవత్సరాలు కూడా కార్యక్రమాలు బాగా జరగాలని, స్వామివారి కార్యక్రమాలు అన్నీ కూడా యథావిధిగా జరిగి అన్ని కార్యక్రమాలు బాగా జరగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా. ఈ సంవత్సరం విశేషం ఏంటంటే నా చిన్ననాటి మిత్రుడు, నా క్లాస్మేట్ అయిన సప్ప మణికంఠ గారు ఈ గుడికి అధ్యక్షుడిగా వ్యవహరించడం, వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు పెద్దలందరి సహకారంతో బ్రహ్మాండంగా జరగడం కూడా చాలా ఆనందదాయకం. అలాగే పెద్దలు చెప్పినట్టు గ్రామంలో వినాయకుడి గుడి అనేది ప్రత్యేకంగా ఉందంటే ఒక శాంతి నగర్లోనే ఉంది. అదోను వరసిద్ధి వినాయక స్వామి ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కోరికలు తీరుస్తూ మంచి ప్రఖ్యాతి పొందుతున్నారు. అలాగే మేము కూడా దర్శించుకుని గుడికి అభివృద్ధికి మా వంతు సహకారం మేము అందిస్తామని తెలియజేస్తున్నాం. దేవాలయానికి మంచి విశేషతలు ఉన్నాయి. నేరుగా సూర్యకిరణాలు అనేవి పడతాయి. అంటే ప్రతిరోజు కూడా సూర్యకిరణాలతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది. అది మనం ఉన్నా లేకపోయినా ఆ కార్యక్రమం ప్రకృతి పరంగా జరుగుతూ ఉంటుంది. అలాగే విగ్రహాన్ని కూడా హైదరాబాద్ నుంచి ఒక జేగురు రంగు కలిగినటువంటి ఒక ఆయన సెలెక్ట్ చేసి ఆ విగ్రహాన్ని మనకి తేవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మంచి విశిష్టత పొందుతూ అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి 2 సంవత్సరాలకి కమిటీ మార్చుకుంటూ కొత్త కమిటీలు వేసుకుంటూ ఆ కమిటీ వారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా తీసుకుంటూ వస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి ఉన్నాయి. వాటిని కూడా గ్రామ ప్రధాన సహకారం తీసుకుని ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తామని చెప్పని తెలియపరుచుకుంటూ మరొకసారి అందరికీ వినాయక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ. కాళ్ల మండలంలో వినాయక చవితి వేడుకలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వివిధ ఆకారాల్లో ఉన్న వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారు. వినాయక చవితి సందర్భంగా కాళ్లకూరు 1వ వార్డు దొడ్డనపొడి గ్రామంలో మారమ్మ మహాలక్ష్మి ఆలయం వద్ద అన్న సమారాధనను నిర్వహించారు. మండలంలో వివిధ గ్రామాల్లో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన రంగురంగుల గణనాథుల విగ్రహాలు ఆకర్షణీయంగా నిలిచాయి. కాల మండలం 1వ వార్డు ఉప్పరగూడెం జరగవలసిన వినాయకుడి సందర్భంగా ఈ రోజు అన్న సంతర్పణ జరుగుతుంది. కావున ప్రజలందరూ పెద్ద పెద్ద దాతలు ఎవరైనా సరే ఇచ్చి అన్న సంతర్పణ జరుగుతుంది కాబట్టి ఈ అన్నిటికి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. గ్రామ పెద్దలు, కమిటీ కుర్రోలు అందరూ సహారంతో సహా ఈ కమిటీ జరుగుతుంది. ఇన్ని సంవత్సరాల కంటే ఇదే విధంగా జరుగుతుంది. మాకు భీమవరం పట్టణం గునుపూడి 17వ వార్డు నండూరివారి వీధిలో గణేష్ యూత్ ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక 6వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జనసేన పట్టణాధ్యక్షులు చనమల చంద్రశేఖర్, బండి రమేష్ కుమార్లు విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. విగ్రహదాత నాయుడు నాగేంద్రబాబు, వీరలక్ష్మి దంపతులు తొలి రోజు పీటలపై కూర్చుని పూజ నిర్వహించారు. గణేష్ యూత్ సభ్యులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భీమవరం నియోజకవర్గం ప్రజలందరికీ కూడా ముందుగా, అదేవిధంగా బీసీఎన్ ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మన భీమవరం గునుపూడి సోమేశ్వర స్వామివారి సమీపాన్ని ఉన్నటువంటి 17వ వార్డులో మరి 6వ వార్షికోత్సవం మరి ఇక్కడ జరుగుతూ ఉంది. దీన్ని మమ్మల్ని ఆహ్వానించి ఆ స్వామివారి యొక్క దర్శన భాగ్యం కలిగించినందుకు మరి నాయుడు నాగేంద్ర గారు, వారి యొక్క మిత్రబృందం వీరందరూ కూడా కమిటీగా ఏర్పడి గత 6 సంవత్సరాల నుంచి కూడా అంగరంగ వైభవంగా ఇక్కడ వినాయక నిమజ్జనోత్సవాలు చేయడం జరుగుతుంది. మరి వారందరికీ కూడా మరి ఆ యొక్క గణపతి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పేసి
మరిన్ని కార్యక్రమాలు, మరిన్ని సేవా కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు చేసే విధంగా వారందరికీ కూడా తోడ్పాటు సహాయాన్ని అందించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని పిలిచినందుకు వీరందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మరొకసారి వేమూరు ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో ఆ యొక్క గణనాథుని యొక్క ఆశీస్సులు మన అందరిపై ఉండాలని చెప్పి తెలియజేసుకుంటాం. ఈరోజు మరి వినాయక చవితి కారణంగా మరి భీమవరం నియోజకవర్గం ప్రజలకి అందరికీ కూడా మరి చవితి శుభాకాంక్షలు, అలాగే జన సైనికులకి, వీర మహిళలకి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. మరి ఈరోజు గునుపూడిలో 17వ వార్డులో నాగేంద్ర గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఎంతో పెద్ద విగ్రహం పెట్టి మరి 6వ వార్షికోత్సవం చేస్తున్నారంటే చాలా రంగరంగ వైద్యం కింద ప్రతి సంవత్సరం చేస్తారు. మరి ఆ దంపతులు కూర్చుని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని ప్రతి సంవత్సరం కూడా ఎంతకంటే వైభవంగా జరగాలని మరొకసారి కోరుకుంటూ శ్రీ మావుల్లమ్మ శ్రీరామ బాలభక్త శ్రీ మణికంఠ యువజన సంఘం ఆధ్వర్యంలో భీమవరం పట్టణం ముత్యవారి తోట 14వ వార్డులో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి 10వ వార్షికోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మద్దుల రాము, జ్యోతి దంపతుల చేతుల మీదుగా పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి విచ్చేసి రాము దంపతులను ఆశీర్వదించి స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. మద్దుల రాము మాట్లాడుతూ 10 సంవత్సరాల నుంచి చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, 13వ రోజున స్వామివారి అఖండ అన్న సమారాధన, లడ్డూ వేలంపాట జరుగుతుందని తెలియజేశారు. కమిటీ సభ్యులు సియాదర వెంకన్న, గనిరెడ్డి సూరి, ఇరోతి శ్రేణు, మద్దుల మావుల్లయ్య, నక్కా గోవిందు, గనిశెట్టి రాము, వండాని వీరబాబు, తూరుపాటి మణికంఠ, తూరుపాటి ఫణీంద్ర, వాకాడ ప్రసాద్, మానకొండ దుర్గారావు, అడ్డూరి హరీష్, జనపాల సాయితేజ, మద్దుల వెంకట్రావు, వీర్లపాటి వెంకటరమణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మత సమ్మేళన మందిరం వద్ద శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి 10వ వార్షికోత్సవ వేడుకలు ఇవాళ ప్రారంభించబడ్డాయి. మరి పూజా కార్యక్రమం మా చేతుల మీద జరుగుతూ చాలా ఆనందదాయకం. అలాగే మరి ఈ కార్యక్రమానికి గౌరవనీయులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోశాధికారి మెంటే పార్థసారథి గారు, యువతవాదాలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు వచ్చి స్వామివారి ఒక అనుగ్రహాన్ని పొందినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరి 10 సంవత్సరాల నుంచి ఇక్కడ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమాలు చేస్తున్నామంటే నిజంగా ఈ ముచ్చువారి తోట యూత్ అందరూ కూడా, మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. నేను ఆయన వినాయకుడి వారి ఒక అనుగ్రహ కటాక్షాలు మాకు లభిస్తాం వల్ల ఈ కార్యక్రమాలను ఇంత ఘనంగా చేయగలుగుతున్నాం. మరి అలాగే ఈ 19 రోజులు నవరాత్రులు అవగానే అలాగే 13వ రోజున అఖండ అన్న సమారాధన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున మరి కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజునే స్వామివారి లడ్డూ వేలంపాట, అలాగే అనంతరం స్వామివారి ఊరేగింపై కూడా భారీ ఎత్తున మరి మహిళలు, పిల్లలు అందరూ కూడా ఎంతో కనుల వైపుండంగా మరి స్వామివారి ఊరేగింపు కూడా జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ స్వామివారి ఈ పూజా కార్యక్రమాలు, ఈ నవరాత్రులు చేసే విధంగా సర్వశక్తులు కూడా ప్రసాదించాలని చెప్పి ఆ స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమంలో పూజా కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా భీమవరం డిస్ట్రిక్ట్ యూనిట్ వారి ఆధ్వర్యంలో గురువారం భీమవరం పట్టణం ఆదివారం మార్కెట్లో శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం వద్ద మట్టి వినాయక విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ సోమరాజు వివిజే ప్రారంభించి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు YHAI రాష్ట్ర శాఖ ఆయా డిస్ట్రిక్ట్ యూనిట్లు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలను చేస్తూ ప్రజలకు పర్యావరణం పరిరక్షణ పట్ల అవగాహన కలుగజేస్తున్నాయని, చవితి ఉత్సవాలు పురస్కరించుకుని 500 మట్టి వినాయక విగ్రహాలు భీమవరం యూనిట్ సహకారంతో పంపిణీ చేశామన్నారు. సోమరాజు మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ వస్తువులు పర్యావరణానికి, మానవాళికి హాని చేస్తున్నాయని, ఆహారాన్ని, నీటిని ప్లాస్టిక్ వస్తువులకు దూరంగా ఉంచాలని హితవు పలికారు. ఈ పర్యావరణ అవగాహన కార్యక్రమంలో యూనిట్ చైర్మన్ ప్రొఫెసర్ మట్లపూడి సత్యనారాయణ, యూనిట్ కార్యదర్శులు నందమూరి రాజేష్, యూనిట్ కోశాధికారి బొండా శ్రీరామ్, తాళ్లపూడి గాంధీ, పేరిచర్ల రామకృష్ణరాజు, బోనం పాండురంగారావు, కటికిరెడ్డి వెంకటరత్నం, కడియం ఈశ్వరరావు, ఓలెటి లక్ష్మణరావు, బంగారాజు, బొడ్డు ప్రసాద్, లక్ష్మణవర్మ తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. యూత్ హాస్టల్ తరఫున ప్రతి సంవత్సరం ఆనవాయితీగా మట్టి విగ్రహాలని పూజించాలని, గణపతి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని
కులంతో సంబంధం లేకుండా మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా విఘ్నాధిపతి అయిన విగ్రహాన్ని ఆ విఘ్నాధిపతిని మనందరినీ పూజించవలసిన బాధ్యత ఉంది. అందుచేత భక్తి ప్రధానం కాబట్టి మట్టితోనైనా సరే, బంగారంతోనే, వెండితోనైనా సరే, దేనితోనైనా సరే పూజించవచ్చని సామాన్య మానవుడు కూడా భగవంతుడు అనుగ్రహం పొందాలంటే ఈ వినాయక చవితి ఆశీస్సులు, ఆ స్వామి ఆశీస్సులు ఉండాలని మా మిత్రులందరి తరపున, సభ్యులందరి తరపున మీకు అందరికీ కూడా ఈ కార్యక్రమం జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలుపుకుంటాం. ఓకే. అసోసియేషన్ ఆఫ్ ఇండియా భీమవరం డిస్ట్రిక్ట్ యూనిట్ వాళ్ళు ఆధ్వర్యంలో ఈరోజు గణేష్ మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని యూత్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ సోమరాజు గారు విజే వారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. యూత్ అసోసియేషన్ వారు ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం కూడా పర్యావరణ పరిరక్షణ కోసం అవగాహన సదస్సులు, అలాగే మొక్కలు పెంచే కార్యక్రమాలు, అలాగే మట్టి విగ్రహాలని ప్రతిమలను మాత్రమే పూజించండి ప్రచారం గత 10 సంవత్సరాలు. ప్రజలందరూ కూడా దయచేసి మట్టి విగ్రహాలని పూజించండి, ఆ మట్టి విగ్రహాలని నిమజ్జనం చేయండి, తద్వారా పర్యావరణాన్ని రక్షించడానికి కోరుతున్నాము. సంవత్సరాలుగా చెప్పడమే కాకుండా చూస్తూ అందరికీ విగ్రహాలు కూడా అందుబాటులో ఉంచుతున్నారు. చాలా ఈ సంవత్సరం కూడా మీకు విగ్రహాలు పెట్టారు. అందరికీ ఉచితంగా ఇస్తారు. చూసుకుని కలుషితం లేని పండుగలు చేస్తున్నాం. భీమవరం పట్టణం మెంటేవారితోట యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి 22వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతి సంవత్సరం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు. శ్రీ 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 వరసిద్ధి వినాయక చవితి మహోత్సవంలో 22వ మహోత్సవం సందర్భంగా మెంటేవరదొట్ట యూత్ తరపు నుంచి గత 22 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఈ స్వామివారు కులమతాలకు అతీతంగా దాత సహాయ సహకారాలతో మరి ఈ యువత 22 సంవత్సరాలుగా చేస్తున్నారు. మరి ఈరోజు ఈ వినాయక చవితి 13 అడుగుల విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా ఒక కేంద్ర బిందువుగా మెంటేవరదొట్టలో ఏర్పాటు చేసిన ఈ కుర్రోళ్ళకి అహర్నిశలు కష్టపడుతూ వినాయక చవితి మాత్రం ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా సరే నిరాకంఠంగా 22 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా కొనసాగుతున్నందుకు ఈ మెంటేవరదొట్ట యూత్ కుర్రోళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి దీనికి 22 సంవత్సరాల నుంచి సహాయ సహకారం అందిస్తున్నటువంటి మా దాతలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇప్పుడున్న ప్రస్తుతం ప్రకృతి వైపరీత్యాలు అనేక వర్షాల్లో కూడా ఈ కార్యక్రమం ఎంతోమంది కొంచెం చేసుకోలేని పరిస్థితులు ఉన్నారు. మరి ఆ వినాయక స్వామి వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించి వారందరికీ సహాయ సహకారాలు అందించి వారందరినీ కూడా శాంతి సమాధానాలతో వారికి అన్ని సమకూర్చాలని, ఈ విజయోత్సవం, ఈ వినాయక విజయాన్ని ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ మెంటేవారి యూత్ తరపుని కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. శ్రీ 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 వరసిద్ధి వినాయక స్వామివారి 22వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు పూజా కార్యక్రమాలన్నీ ఘనంగా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ 9 రోజులు కూడా కార్యక్రమాలన్నీ అత్యంత ఘనంగా జరుగుతాయి. 18వ తారీఖున అన్న సమారాధన సుమారుగా 5,000 మందికి మేము అన్న సమారాధన చేస్తాము. ఇదంతా కూడా దాతల సహకారంతో మేము చేయగలుగుతున్నాం. మాకు సహకరించిన దాతలందరికీ కృతజ్ఞతలు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం వెంకటరామ థియేటర్ వద్ద దివ్యాంగులతో వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. స్వర్గీయ బట్టిప్రోలు మధుసూదన్ రావు, సుబ్బలక్ష్మిల జ్ఞాపకార్థం వారి కుమారులు బట్టిప్రోలు శ్రీనివాసరావు సహకారంతో 25 మంది దివ్యాంగులకు చీరలు, చాపలు, పండ్లు, రవికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో చెరుకువాడ రంగసాయి, బట్టిప్రోలు శ్రీనివాసరావు, కొండ్రు శ్రీనివాస్, రౌతు రామారావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా బలసముడిలోని శ్రీ వెంకటేశ్వర బదిర పాఠశాలలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను నిర్వహించారు. పాఠశాల సిబ్బందికి చీరలు, విద్యార్థులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చెరుకువాడ రంగసాయి, స్కూల్ ఉపాధ్యాయులు పద్మనాభరాజు, నాగశ్రీ తదితరులు పాల్గొన్నారు.
ఓం శ్రీ గణేశాయ నమః. విఘ్నేశ్వర చవితి అన్ని శుభాలకి మూలం అని మనకు తెలుసు. మరి ఆ మహానుభావుల్ని, ఆ మహాదైవాన్ని ప్రతి పండుగల్లోనూ ప్రతి శుభాశుభాల్లో కూడా పూజించుకోవడం మన ఆనవాయితీ. పురాణ కాలం నుండి కూడా మరి ఈ ఉత్సవం జరుగుతూనే ఉంది. ఇది ఒకరోజు కాకుండా నవరాత్రులుగా, గణపతి నవరాత్రిగా తీర్చిదిద్దుతూ ఉంటారు. ఇవాళ మరి ప్రపంచమంతా చేస్తున్నారు ఈ పండుగ. సకల పాపాలు హరించిపోవాలి, శుభాలు జరగాలి, అందరూ సుఖంగా ఉండాలి. యోగా సమస్త సుఖనో భవంతు అంటూ విఘ్నేశ్వరుడు ఆశీర్వదిస్తే మనంతా సుఖంగా ఉంటాం. మరి ప్రకృతి విపత్తులు వస్తున్నాయి. విజయవాడలో మొత్తం మనం మునిగిపోవడం జరిగింది. అలాంటివి రాకుండా ఆ భగవంతుని లోకం అంతా సుభిక్షంగా ఉండాలని మరి బదిరి పాఠశాల మోగా చెమిడి వాళ్ళు గోవిందా అంటూ అనడం అనేది గొప్ప విషయం. ఇది వాళ్ళు చిత్తశుద్ధితో కార్యక్రమం చేశారు. నిజంగా ఇవాళ వినాయక చవితి పండుగ ఈ బదిలీలు మోగచాట చేయడం అనేది చూడండి. కుడువులు, పులిహార, దద్దోజనం, తర్వాత చక్రమంగళి, మరి శనగలు, ఇంకా ఉండ్రాళ్ళు, ఎన్ని చనివిడి, వడపప్పు సశాస్త్రీయంగా వీళ్ళు చేసినటువంటి కార్యక్రమం ఆ వెంకటేశ్వర స్వామి, ఆ పద్మావతి, ఆ నంచారమ్మ, ఆ విఘ్నేశ్వరుడు మరి సకల శుభాలు వాళ్ళకి కలిగించాలని మేము కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ. భీమవరంలోని నర్సాపురం పార్లమెంట్ కార్యాలయంలో సతీమణితో కలిసి ప్రత్యేక పూజలు. వాడవాడలా ఘనంగా వినాయక చవితి వేడుకలు. మండపాలలో కొలువుదీరి పూజలందుకుంటున్న గణనాథుడు. భీమవరం మావుళ్లమ్మ దేవస్థానం వద్ద శ్రీ విఘ్నేశ్వర స్వామి గణపతి నవరాత్రుల ప్రారంభం. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు, ఎమ్మెల్యే అంజిబాబు. వినాయక చవితి సందర్భంగా భీమవరం పట్టణం రూరల్ మండలాల్లో పలు మండపాలను సందర్శించి స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రామాంజనేయులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.